టెక్నాలజీ వచ్చిందని సంతోషపడాలో, ఆ టెక్నాలజీ వలన జరిగే సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ప్రజలది. ఇవాళ రోజున ఇదివరకటికి మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో నుంచుని టోకెన్ తీసుకుని ఆ తర్వాత పిలిచినప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోవడం కానీ డబ్బులు వేయడానికి కానీ ఉండేటటువంటి పరిస్థితి కాదు. ఒక సిస్టమ్ బాగుంది. మనం మిషన్లో అయినా వేసేయచ్చు, లేకపోతే వెళ్ళేసేయచ్చు. అట్లాగే తీసుకునేటప్పుడు ఏటీఎంలో తీసేసుకోవచ్చు, ఎక్కువ అనుకున్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. మిగతాదంతా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ నడిచిపోతున్న రోజులు. ఎంత అద్భుతమైన మార్పు వచ్చింది. అదే సమయంలో దాన్ని మిస్యూజ్ చేస్తా డబ్బులు నొక్కేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలు చూస్తున్నాం. సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి చూస్తున్నాం. చివరికి సైబర్ అరెస్టులు, దాన్ని ఏమంటారు, ఆన్లైన్ అరెస్టులు లాంటివి కూడా చూస్తున్నాం. అదొక మోసం అయితే, ఇంకొకటి ఇప్పుడు కొత్త తరహా మోసం. లింక్డ్ఇన్ అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటిది యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్లాట్ఫామ్లో కూడా ఈ కొత్త స్కామర్లు దిగారట. వాటిట్లో ఒక లింక్ ఇస్తారట మన డీటెయిల్స్ పెట్టడానికని. అది టచ్ చేసినటువంటి సందర్భంలో దాంట్లో అది వీడియో కాల్ యాప్ కింద కూడా వాళ్ళు ఉంటుందట. దాంతోపాటుగా మన దగ్గర ఉన్నటువంటి డేటాని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. దాని తర్వాత వాళ్ళు ఘాతుకాలకు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయం తాజాగా తేలింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ జరపాలన్నటువంటిది ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి.